తూర్పు జెరూసలేంలోని అల్ అక్సా ఇజ్రాయేలు పాలస్తీనాలకు మధ్య గొడవలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. అల్ అక్సా అనగా ఒక మసీదు. ప్రపంచంలోనే ముస్లింలు, క్రైస్తవులు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే ప్రాంతం పాత జెరూసలేం. ఈ పాత జెరూసలేంలోనే అల్ అక్సా అనే మసీదు ఉంది. ఈ అల్ అక్సా ప్రపంచంలోనే ముస్లింలందరికీ పవిత్రమైన మసీదు. ఎందుకంటే ముస్లింల నమ్మకం ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి ఒక రాత్రి ఈ మసీదుకు వచ్చి ప్రార్థన చేసి తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. పాత జెరూసలేం ప్రాంతాన్ని యూదులు కూడా పవిత్ర స్థలంగా భావిస్తూ టెంపుల్ మౌంట్ గా అభివర్ణిస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో 2 పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మొదటిది బైబిల్ ప్రకారం కింగ్ సొలోమాన్ నిర్మించింది. ఈ ఆలయాన్ని తరువాత కాలంలో బాబిలోనియన్స్ కూలగొట్టారు. రెండవ ఆలయం 600 సంవత్సరాల తర్వాత రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమయ్యింది. ఇక్కడి యూదుల నమ్మకం ప్రకారం ఈ ఆలయం ఉన్న ప్రాంతం దైవశక్తి ఉన్న ప్రాంతమని, మెస్సయ్య తిరిగి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మిస్తాడని నమ్ముతారు. 1967లో జరిగిన అరబు ఇజ్రాయేలీ యుద్ధంలో తూర్పు జెరూసలేం ప్రాంతంను జోర్డాన్ నుండి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు కూల్చిన ఆలయాలు మరలా నిర్మించడానికి 1990లో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా గొడవలు తీవ్రమయ్యాయి. 1994లో జోర్డాన్, ఇజ్రాయెల్కి మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అల్ అక్సా విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని నిర్ణయించారు. అల్ అక్సా ప్రాంతంలో ప్రార్థనలకు ముస్లింలను అనుమతించారు, కానీ యూదులకు, క్రైస్తవులకు ఇవ్వలేదు. కేవలం యూదులు, క్రైస్తవులు సందర్శించడానికి మాత్రమే అనుమతించబడ్డారు. దీంతో ముస్లిమేతరులు వివక్షకు గురవుతున్నారని వివాదం మొదలైంది. ఇజ్రాయెల్లో ఉంటున్న యూదు సంస్థలు ప్రార్థనలకు అనుమతిని ఇవ్వాలని కోరుతున్నాయి. ఇజ్రాయిల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి తీవ్ర ఘర్షణకు దారితీశారు. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ భద్రతా దళాల సహాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో అల్ అక్సా ప్రాంతానికి అడుగుపెట్టారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది. హర్కత్ అల్ ముకావమా అల్ ఇస్లామియా హమాజ్ యొక్క పూర్తి పేరు. ఈ హమాజ్ పాలస్తీనాలో ఉన్న 2 రాజకీయ పక్షాలలో ఇది ఒక మిలిటెంట్ ముఠా. ఎంఐఎం కి రజాకార్ల వ్యవస్థ ఎలానో అలా. ఎంతో అధునాతన ఆయుధాలు, ప్రపంచంలో ఎవరికి లేని తెలివైన గూఢాచారులు ఉన్నప్పటికీ హమాజ్ ఇజ్రాయెల్ కు ఒక సవాల్గా ఎదురు నిలిచింది. 1987లో స్టుబ్యాంక్ గాజాలో ఉన్న అతివాదులు తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతంలో మొదటిసారిగా ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే షేక్ అహ్మద్ యాసిన్ మాస్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు అనుబంధంగా ఏర్పడ్డ రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో హమాజ్ ఒక చార్టర్ ను ప్రకటించింది. అందులో ఇజ్రాయెల్ ను పూర్తిగా నాశనం చేసి ఒకప్పటిలా పాలస్తీనాను పునర్నిర్మించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టు చార్టర్లో పేర్కొన్నాడు. 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాని ఇజక్ రాబిన్ కి మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం గాజాలో పాలస్తీనా ఆధారిత ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలిత ప్రభుత్వం ఏర్పడింది. ఇలా ఏర్పడిన ప్రభుత్వాన్ని హమాజ్ తీవ్రంగా వ్యతిరేకించింది. హింసకి దిగి ఆత్మాహుతి దాడులు చేసింది. అప్పటి నుండి ఘర్షణలు నేటికి జరుగుతున్నాయి. హమాజ్ ని విదేశీ తీవ్రవాద సంస్థగా అమెరికా, బ్రిటన్లో ప్రకటించాయి. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్ ను హమాజ్ కిడ్నాప్ చేసింది. 5 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను 1000 మందికి పైగా విడుదల చేయాలని, అప్పుడే ఇజ్రాయెల్ సైనికుడిని పాలస్తీనా విడుదల చేస్తుందని హమాజ్ ప్రకటించింది. ఆకాశవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.